లాస్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా! మా చిన్నక్క కాజు తీసుకొచ్చిందని చెప్పి. సో, ఇంక వాటితో అయితే ఈరోజు నేను కాజు చిక్కీ అయితే చేయబోతున్నాను. అన్నం తినమంటే అస్సలు తినదు గానీ, నా కూతురైతే ఇలాంటి చిరుతిళ్ళు తినమంటే ఫస్ట్ ఉంటుంది. సో, నాకు డ్యూటీలో ఎంత వర్క్ ఉన్నా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్లోనే ట్రై చేసి పెడుతూ ఉంటాను. నార్మల్‌గానే స్వీటీకి చిక్కీస్ చాలా ఇష్టం. పల్లీ చిక్కీ, పుట్నాల చిక్కీ ఇలా ఇంట్లో చేసి పెడుతూనే ఉంటాను. ఇలా కాజు చిక్కీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్, ఈజీ కూడా. ముందుగా అయితే ఆయిల్‌లో ఒక కప్ కాజు తీసుకొని లైట్‌గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఏ కప్‌తో కాజు తీసుకున్నానో ఆ కప్‌కి హాఫ్ కప్ వరకైతే బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా బెల్లంలో కొంచెం వాటర్ ఏసుకొని పాకం అనేది ముదురు పాకం వచ్చే వరకి చూసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం యాలకుల పొడి అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ముదురు పాకం వచ్చాక కాజుని దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకొని నెయ్యి రాసిన ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చిక్కీ చాలా బా వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.